హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కులు అనేది మనకు బాధ్యత అనేది ఉంది. అయితే ప్రాథమిక హక్కులు 3వ భాగంలోని ఆర్టికల్ 12 నుంచి 30 వరకు పొందుపరచడం జరిగింది. అత్యవసర పరిస్థితిలో తప్ప ఎప్పుడు ప్రాథమిక హక్కులు కావు. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లు ఎల్బి తిలక్ హక్కుల గురించి ప్రతిపాదించాడు. తర్వాత 1911లో కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానం చేశారు. తర్వాత 1922లో గాంధీ ప్రజల హక్కు గురించి యంగ్ ఇండియాలో కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత 1925 కామన్వెల్త్ ఇండియా ఐర్లాండ్ రాజ్యాంగంలోని ప్రస్తావించిన విధంగా భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు ఉండాలి అని అనిబిసెంట్ కూడా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 1927లో మద్రాసులో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఎంఏ అన్సారీ భావి రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులు కావాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. తర్వాత 1928లో ఎంఎల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో ప్రాథమిక హక్కులు పొందడం పౌరులకు అవసరమని అన్నారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి లా మినిస్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 1931 కరాచీలో విబి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షన ప్రాథమిక హక్కులు డిమాండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత 1931లో జరిగిన రెండు సమావేశంలో గాంధీ గారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చేర్చారని కూడా కోరడం జరిగింది. తర్వాత మ్యాగ్నా కార్టా అని అంటారు. 1215 ఇంగ్లాండ్ రాజు అయిన ఎడ్వర్డ్ కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇది లాటిన్ భాషలో వ్రాయబడింది. అయితే బిల్ ఆఫ్ రైట్స్ అనేది 1689 ఇంగ్లాండ్ లో అంటారు. తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అనేది 1789 లో అమెరికాలో అంటారు. 1791 డిసెంబర్ 15 హక్కులను ధృవీకరించింది జేమ్స్ మాడిసన్ అమెరికా రాజ్యాంగ పితామహుడుగా అని కూడా అంటారు. అక్కడ ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు అమెరికాలో. తర్వాత ఫ్రెంచ్ హక్కుల ప్రకటన 1789. తర్వాత రష్యా ప్రజల హక్కుల ప్రకటన 1917. ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10 ఆ ప్రకటన చేయడం జరిగింది యునైటెడ్ నేషన్. అదే ప్రాథమిక హక్కులు లక్షణాలు ఎలా ఉంటాయి దాని గురించి కొన్ని వివరాలు అనేది చూద్దాం. ప్రాథమిక హక్కులన్నిటినీ జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు చేయవచ్చు, కానీ ఆర్టికల్ 21 మరి 20 మాత్రం రద్దు కావు. అది స్పష్టంగా భారత రాజ్యాంగంలోని పొందపరచడం జరిగింది. ప్రాథమిక హక్కులు వర్గీకరణ ఎలా ఉన్నాయనే దానిపై కొన్ని వివరాలు అనేది చూద్దాం. సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి 18 వరకు పొందపరచడం జరిగింది. తర్వాత వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందపరచడం జరిగింది. విధానాన్ని నిరోధించే హక్కు అనేది ఆర్టికల్ 23 మరియు 24లో పొందపరచడం జరిగింది. మత స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ 25 నుండి 28 వరకు పొందపరచడం జరిగింది. తర్వాత సాంస్కృతిక విద్య హక్కు అనేది ఆర్టికల్ 29 మరియు 38 లో పొందపరచడం జరిగింది. తర్వాత ఆస్తి హక్కుని ఆర్టికల్ 31 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఇది ప్రాథమిక హక్కు నుంచి తొలగించడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఆర్టికల్ 32లో పొందపరచడం జరిగింది. అయితే ఆర్టికల్ 12 రాజ్యాంగ నిర్వచనం ప్రాముఖ్యత కూడా అనవచ్చు. అజయ్ సహల్ వర్సెస్ ఖిలిద్ మజిద్ 1981, ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్సి నాయక్ 1988, ఆర్టికల్ 145, 146 ప్రకారం సుప్రీంకోర్టు స్వంత నిబంధనలను రూపొందించవచ్చు అనేది ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 13 ప్రకారం చట్ట నిర్వచనం అనేది మనకు చెబుతుంది. అంటే ఆర్టికల్ 13(1) ప్రకారం రాజ్యాంగ అమలులోకి వచ్చిన వెంటనే అంతవరకు అమలులోకి ఉన్న చట్టాలను ప్రాథమిక హక్కులు వ్యతిరేకమైతే అలాంటి చట్టాలకు చెల్లకుండా కూడా పోతాయని స్పష్టంగా అక్కడ వివరించడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులు హరించే లేదా పరిమితం చేసే చట్టాలు ఆదేశాలు కూడా చెల్లవని స్పష్టంగా వివరించడం జరిగింది. ఆర్టికల్ 13(3)లో కేంద్ర రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు కూడా
దాంట్లో పొందపరచడం జరిగింది. తర్వాత కొన్ని డాక్ట్రిన్ ఆఫ్ సవరేబిలిటీ అంటే డాక్ట్రిన్ ఆఫ్ సవరేబిలిటీ అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు. అయితే మొత్తం రద్దు చేయకుండా ఏ భాగం అయితే ప్రాథమిక హక్కులు విరుద్ధమో చట్టంలోని ఆ భాగమే రద్దవుతుంది. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అంశాలు చట్టం నుంచి వేరు చేయడానికి కాకపోతే అప్పుడు ఆ మొత్తం చట్టం రద్దవుతుంది. దీనినే మనం డాక్ట్రిన్ ఆఫ్ సవరేబిలిటీ అని అంటాం. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ వేవర్స్ అంటే రాజ్యాంగం 3వ భాగంలోని పొందపరిచిన హక్కులకు ప్రభుత్వం అమలు చేయాలని ఏ పౌరుడు కూడా తమ హక్కులకు వదులుకోవడానికి వీలు లేదు అని డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అని అంటారు. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే 1955 లో బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ పైన సూత్రాన్ని పరిగణన తీసుకుంది. తర్వాత 1959 దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగంలోకి రాకముందు చట్టం మాత్రమే వర్తిస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత 1974 లో అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టులో ఈ సూత్రం రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలను కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రియా అంటే ఏంటంటే పేరెంట్స్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ కంట్రీ బాల నేరస్తులకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో దీనిని ఉపయోగిస్తారని అక్కడ పొందపరచడం జరిగింది. తర్వాత సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏమున్నాయనే వివరాలు అనేది ఈరోజు మనం చూద్దాం. చట్టం మూలంగా సమాన రక్షణ అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అనే సూత్రం బ్రిటిష్ నుండి రాష్ట్రపతికి మరియు గవర్నర్కి వర్తించారు. వారు ఈ సూత్రాన్ని మినహింపు అన్నట్టు మనం చెప్పవచ్చు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ తమ అధికార విధులు నిర్వహణలో ఏ న్యాయస్థానాన్ని జవాబుదారులు కారు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఆ సామాన్య పాలన సూచిక 2021 భారత స్థానం 79 అనేది మనం చెప్పవచ్చు. ఇక విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 లో ఈ సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించింది కొన్ని వివరాలను చూద్దాం. అయితే ఆర్టికల్ 15 మత, కుల, జాతి, లింగ, పుట్టక అనే 5 వివక్షితాన్ని పాటించారు. ఆర్టికల్ మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనేది వివక్షత చూపించరాదు. తర్వాత ఆర్టికల్ 15(2) ప్రకారం ప్రజా ప్రయోగ రకమైన ప్రదేశంలో అందరికీ సమాన ఆ ప్రదేశమని పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళలకు, పిల్లలకు ప్రతి ఒక్క మినహాయింపులు కల్పించవచ్చు అనేది పేర్కొనడం జరిగింది మన భారత రాజ్యాంగంలోని. తర్వాత ఆర్టికల్ 15(4) ప్రకారం ఆ సామాజిక మరియు వెనుకబడిన వాళ్లకు మినహాయింపు కూడా చేయవచ్చని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. తర్వాత 15(4)ను 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951 లో చేర్చారు. తర్వాత చంపరాన్ దొరరాజన్ కేసును అధిగమించడానికి ఈ ఆర్టికల్ ను చేర్చడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ ధన సాయం పొందిన సంస్థ అన్నిటిలోనూ వెనుకబడిన బలహీన వర్గాలకు మినహింపు ఉంటుంది. ఇది 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో చేర్చడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 15(6) ప్రకారం అగ్రవర్ణ పేదల వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యా సంస్థలలో 10% రిజర్వేషన్ పూర్తి వర్తింపు అన్నట్టు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో చేర్చారు. తర్వాత ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగులు నియమంలో ఎలాంటి రకమైన వివక్షత అనేది చూపరాదు అన్నట్టు రద్దు అన్నట్టు కూడా పేర్కొనడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. ఆర్టికల్ 16(3) ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ప్రతి ఒక్క మినహింపులు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16(4) ప్రభుత్వ ఉద్యోగులు బీసీ వాళ్ళు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రభుత్వం వారికి ప్రతి ఒక్క రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చని ఆర్టికల్ 16(4) పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16(2) జాతి, మత, కుల, లింగ, పుట్టుక వారసత్వం మరియు స్థిర
ఆ స్థిర ప్రతిపాదికపై ఎలాంటి వివక్ష అనేది చూపరాదు అని పేర్కొనడం జరిగిన తర్వాత ఆర్టికల్ 16(1) ప్రభుత్వ ఉద్యోగులలో ఆ పౌరులందరికీ సమాన అవకాశాలు అనేది కల్పించాలి అనే దానికి సంబంధించిన పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16(4)A ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు ఎస్టీ బీసీలకు ప్రతి ఒక్క రిజర్వేషన్లు కల్పించవచ్చు. అయితే 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995లో 16(4)A కూడా చేర్చడం జరిగింది. తర్వాత 16(4)B ఎస్సీ ఎస్టీలను కేటాయించిన రిజర్వేషన్లు కోటా భర్తీ కాకపోతే క్యారీ ఫార్వర్డ్ అవకాశాన్ని కూడా కల్పించారు మన భారత రాజ్యాంగంలో. తర్వాత ఇది 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరంలో 16(4)B చేర్చడం జరిగింది. తర్వాత 16(5) క్లాస్ 5 ప్రభుత్వంలో ఏదైనా ఒక శాఖలో పూర్తిగా మత విశ్వాసానికి సంబంధించిన శాఖ కేవలం మత విశ్వాలకు మాత్రమే కేటాయించారు. అంటే మనం ఉదాహరణకు చెప్పవచ్చు దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డ్ అలాంటి సంబంధించిన కూడా మన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 16(6) ప్రకారం 1902లో కోల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ మొట్టమొదటి రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. అందుకే ఈయనకు రిజర్వేషన్ పితామహుడు అని కూడా పేర్కొంటారు. ఇంకా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసు నవంబర్ 16న దీనిని మండల్ కేసు కూడా అంటారు. అయితే బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే అని పేర్కొనడం జరిగింది సుప్రీంకోర్టు. ప్రతి ఒక్క పరిస్థితుల్లో తప్ప అన్ని రకాలకు రిజర్వేషన్లు 50% ఇచ్చరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది 1992లో. అయితే డాక్టర్ జయశ్రీ లక్ష్మణ్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2021లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మహారాష్ట్ర మరాఠా కమ్యూనిటీకి కల్పించిన 12% రిజర్వేషన్లు బెల్గనావా తీర్పు చెప్పింది. అయితే ఆర్టికల్ 17 అన్టచబిలిటీ సాంఘిక దురాచారము నిషేధించబడింది. అంటే ఆశ్రిత నిషేధ చట్టం 1955. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ తెగలపై ఆకృత్య నిషేధ చట్టం 1989లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 18(1) ప్రకారం ఏం చెప్తుందంటే సైనిక మరియు విద్యాపరమైన గుర్తింపు మినహా బిరుదులు అనేది రద్దు చేయడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 18(2) ప్రకారం భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించరాదు అని భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 18(3)లో లాభదాయక పదవులో ఉన్నప్పుడు విదేశీ నుండి ఎలాంటి బిరుదులు స్వీకరించరాదు అని స్పష్టం చేసింది మన రాజ్యాంగంలో. తర్వాత ఆర్టికల్ 18(4)లో లాభదాయ పదవిలో ఉన్న వ్యక్తులు రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎలాంటి బహుమతులు భత్యాన్ని ఉద్యోగాన్ని స్వీకరించరాదు అని పేర్కొనడం జరిగింది. తర్వాత భారత రత్న బిరుదును 1954లో ఏర్పాటు చేసి 1996లో మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మరియు ఆర్టికల్ 19 నుంచి 22 వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు అని మనం అంటాం. అయితే ఆర్టికల్ 19(1)A వాక్ స్వాతంత్ర భావ వ్యక్తీకరణ అభిప్రాయ ప్రకటన అని అంటారు. తర్వాత ఆర్టికల్ 19(1)B శాంతియుతంగా నిరాడంబరంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు అనేది మనకు ఉంది. తర్వాత ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఆర్టికల్ 19(1)D ప్రకారం దేశవ్యాప్తంగా సంచార స్వేచ్ఛ కూడా చేయొచ్చు. ఆర్టికల్ 19(1)E ప్రకారం దేశవ్యాప్తంగా స్థిర నివాస అనేది స్వేచ్ఛ ఉండొచ్చు అనేది పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 19(1)F ప్రకారం ఆస్తిని సముపార్జించడమే కాకుండా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో దీన్ని తొలగించారు. తర్వాత ఆర్టికల్ 19(1)G వృత్తి వ్యాపార స్వేచ్ఛలు కూడా మనకు చేసుకునే హక్కు అనేది ఉంది భారతదేశంలో. తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ప్రాథమిక హక్కులో అంతర్భాగమని సహిమా షరీఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సుప్రీంకోర్టు 2019లో తీర్పు చెప్పడం అది జరిగింది. తర్వాత కొన్ని సెక్షన్స్ అనేది ఐపీసీ సెక్షన్ 124 శాంతి భద్రతలకు సంబంధించి, తర్వాత ఐపీసీ 499 మరియు 500 పరువు నష్టం అనేది పేర్కొనడం జరిగింది. తర్వాత సిపిసి 144 నిషేధిత అజ్ఞాలకు సంబంధించిన సెక్షన్స్ అనేది పేర్కొనడం జరిగింది. అయితే ప్రశాంత్ భూషణ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2020లో ఈ కేసు గురించి కొన్ని విషయాలనే ఉన్నాయి. ఇక ఈ కేసు న్యాయవాది అయిన భూషణ్ ₹1 జరిమానా విధించింది.
తర్వాత శ్రీమతి కృష్ణ వర్సెస్ తమిళనాడు 2012 లో స్త్రీ పురుషులు మేజర్లుగా ఉంటే వివాహం చేసుకోకుండా సహజం చేయడం నేరం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తర్వాత బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986 లో జాతీయ గీతం కేసుగా పేర్కొంటారు ఈ కేసును. తర్వాత మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 లో సుప్రీంకోర్టు పౌరులు సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో. తర్వాత ఇంకో కేసు శ్యామ్ నారాయణ చోక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016లో సినిమా ప్రదర్శనకు ముందు సినిమా హాళ్లకు తప్పగా సరిగా జాతీయ గీతాన్ని వినిపించాలి అని చెప్పడంతో 2018లో జాన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ అధ్యక్షన డివిజన్ బెంచ్ ఏర్పాటు చేసి సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే ఆర్టికల్ 19(1) నుంచి 6 సమావేశ స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 19(1) నుంచి సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది ఉంది. అంటే 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో సహకార సంఘాలు ఏర్పరచుకుని నిర్వహించుకునే ఆర్టికల్ 19(c) ను చేర్చడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 19(1)(d) సంచార స్వేచ్ఛ హక్కు కూడా ఉంటుంది. తర్వాత 19(1)(e) అని నివాసం ఏర్చుకుని స్థిరపడడానికి ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది మన భారతదేశంలో. ఇది మన ఆర్టికల్ అనేది పొందపరచడం జరిగింది. తర్వాత 19(1)(f) వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ కూడా మనకు ఉంది భారతదేశంలో. తర్వాత ఆర్టికల్ 20 నేరము శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు అనేది మనకు ఉంటుంది. ఆర్టికల్ 20(1) ప్రకారం ఏ వ్యక్తికి తప్పు అనేది శిక్షించరాదు అని మన భారత రాజ్యాంగంలో స్పష్టంగా వివరించడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 20(2) ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకేసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 20(3) ఏ వ్యక్తికి తనకు తాను వ్యతిరేకముగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు అని కూడా స్పష్టం చేసింది. అయితే డబుల్ జా పార్టీ ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒక పర్యాయం శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయరాదు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? వ్యక్తి స్వేచ్ఛకు ప్రాణానికి రక్షణ, అంటే ఆత్మహత్య ప్రయత్నం జీవించే హక్కు. తాజా వివాదం జైనులు సంతార సల్లేఖన అఖిల భారత వర్షీయ దిగంబర జైన్ పరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2015లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఐపీసీ 309 ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం అనేది శిక్షార్హమైన నేరం అని చెప్పవచ్చు. ఇక కారణ్య మరణం అంటే 2011 పింకీ విరాని అనే జర్నలిస్టు మరియు సామాజిక కార్యకర్త అరుణ షాన్ భాగ్ అనే ఒక నర్సు తరపున సుప్రీంకోర్టు కేసు వేసింది. అరుణ షాన్ భాగ్ ఒక మహిళ లైంగిక దాడికి గురై 7 సంవత్సరాలు కోమాలో వెళ్లిపోయింది. సుప్రీంకోర్టు ఈ కారణ మరణాన్ని నిరాకరించింది అని కూడా మనం చెప్పవచ్చు. ఇక కునాల్ సాహు వర్సెస్ అడ్వాన్స్ మెడికల్ కేసులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, ఇది అతిపెద్ద నష్టపరిహారం కేసు కూడా మనం పరిగణిస్తాం. అయితే సేవ్ లైఫ్ ఫౌండేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా కోర్టు సంబంధించిన కేసు 2014లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా సూచించడం జరిగింది. అయితే విద్యా హక్కు ఆర్టికల్ 21A విద్యా హక్కు అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో 21A చేర్చడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల పిల్లల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 2002 సంవత్సరం కంటే ముందు ఇది నిర్దేశిక నియమాల్లో ఉండేది. ఇక ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత ప్రాథమిక విద్య 6 సంవత్సరాల వయసు లోపల వారికి ఉండేది. అయితే 2009 విద్యా హక్కులను చేశారు. తర్వాత విద్యా హక్కును దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి తేవడం జరిగింది. అయితే 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వరకు వారు నివసిస్తున్న ప్రదేశానికి 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల అనేది కంపల్సరీ ఉండాలని ఈ చట్టంలో వివరించడం జరిగిన తర్వాత ప్రైవేటు పాఠశాలలు తమ
తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25% బలహీన వర్గాలకు కేటాయించాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలని పేర్కొనడం జరిగింది చట్టంలో. ఈ చట్టం అమలు చేసేందుకు అయ్యే ఖర్చు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 63:65 భరిస్తాయి. తర్వాత ప్రైవేటు పాఠశాలలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండరాదు అని నిబంధన కూడా చేయడం జరిగింది. అయితే ఆర్టికల్ 14, 19, 21లను గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్ అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 22 అక్రమ అరెస్టు నిర్బంధ నుంచి రక్షణ అనేది ఉంటుంది. ఆర్టికల్ 22 ఆఫ్ 1 ఆఫ్ ఏ ప్రతి అరెస్టుకు కారణం చెప్పాలి, ఆ కారణాన్ని తెలియజేయాలి, న్యాయవాదిని సంప్రదింపు అవకాశం ఇవ్వాలి అని అంశం కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 22 ఆఫ్ 1 ఆఫ్ బి ప్రకారం అరెస్టు చేసిన సమయం నుంచి ఇక ప్రయాణ సమయాన్ని మినహించి నిందితుడికి 24 గంటల లోపల సమయంలో న్యాయస్థానంలో హాజరుపరచాలని స్పష్టం చేశారు. తర్వాత ఆర్టికల్ 22 ఆఫ్ 3లో రక్షణలు శత్రు దేశాల పౌరులు అలాగే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వారిని వర్తించవు అనేది పేర్కొనడం జరిగింది. అయితే ఆర్టికల్ 22 ఆఫ్ 4 ప్రకారం పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వారిని 3 నెలలు మించి నేర నిర్బంధన ఉంచరాదు అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక ఆర్టికల్ 22 ఆఫ్ 5 ప్రకారం పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వారికి గల కారణాలు సాధ్యమైనంత తెలియచేయాలి. తర్వాత ఆర్టికల్ 22 ఆఫ్ 6 ప్రకారం పార్లమెంటు 3 కంటే ఎక్కువ కాలం నిర్మించే విధంగా శాసనాలు కూడా రూపొందించుకోవచ్చు అనే అంశాలనేది పొందపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. తర్వాత పీడీ యాక్ట్ వివరాలు శిక్షించే చట్టాలు, నివారిక చట్టాలు అంటారు. ముఖ్యమైన పీడీ యాక్ట్ అంటే 1955లో చేశారు, కానీ 1969లో రద్దు చేశారు. తర్వాత అంతర్గత బాధ్యత చట్టం 1971లో చేశారు. తర్వాత 1976లో ఇది సవరించారు. తర్వాత 1978లో కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ దొంగ వ్యాపార నిరోధక చట్టం 1974లో రూపొందించారు. తర్వాత అత్యవసర సమయాలకు దొంగ మార్కెట్ నిరోధక చట్టం కూడా 1980లో తేవడం జరిగింది. తర్వాత జాతీయ భద్రతా చట్టం 1980, మళ్ళీ 1984లో కూడా ఈ చట్టాన్ని సవరించారు. తర్వాత ఉగ్రవాద మరియు కల్లోల కార్యక్రమ నివారక చట్టం 1985లో కూడా తీసుకురావడం జరిగింది. మళ్ళీ 1995లో రద్దు చేయడం జరిగింది. తర్వాత ఉగ్రవాద నిరోధక చట్టం 2002, మళ్ళీ 2004లో రద్దు కావడం జరిగింది. ఈ తర్వాత ఏకే గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1955లో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన మొట్టమొదటి కేసు మనం అనేది చెప్పవచ్చు. తర్వాత ఆర్టికల్ 23, 24 పీడన నిరోధక హక్కులని చెప్పవచ్చు. 23 ఆఫ్ 1 వెట్టి చాకిరీ చేయరాదు. తర్వాత 1976లో అక్టోబర్ 25న వెట్టి చాకిరీ చట్టం ద్వారా నిషేధించడం జరిగిన తర్వాత 23 ఆఫ్ 2 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం పౌరులపై ప్రభుత్వ ఉద్యోగాలపై నిర్బంధన సేవలను విధించవచ్చు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ రద్దు అన్నట్టు కూడా పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలలకు ప్రమాదక మరియు ఇతర పనుల్లో వినియోగించరాదని స్పష్టం అనేది చేయడం జరిగింది. ఇక బాల కార్మిక వ్యవస్థ నిషేధ ముఖ్య కొన్ని చట్టాలు అనేది ఉన్నాయి, చూద్దాం. ఫ్యాక్టరీ చట్టం 1948, గనుల చట్టం 1952, విడి మరియు సిగరెట్ కార్మిక చట్టం 1966, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986, జ్యువెనైల్ అండ్ జస్టిస్ యాక్ట్ 2000, తర్వాత బాల కార్మిక హక్కుల కమిషన్ 2005, ఇక బాల పరిరక్షణ చట్టం 2015, సమాన వేతన చట్టం 1976, యాక్ట్ 25, ఆర్టికల్ 25, 28 మత స్వాతంత్రపు హక్కు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఆర్టికల్ 25 ఆఫ్ 1 ప్రతి వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, బలవంతం మత మార్పులు నిషేధం అనేది పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 25 ఆఫ్ 2 ప్రకారం స్వేచ్ఛ, ప్రజాశాంతికి నైతికత, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు అని కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత 25 ఆఫ్ 2 ఆఫ్ బి హిందువులు అనే పదం సిక్కులు, జైనులకు, బౌద్ధులకు సమ్మిళితమైంది ఉందని పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 26 మత సంస్థ మతపరమైన వ్యవహార నిర్మాణాలు స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇక శని సింగాణాపూర్ కేసులో మహారాష్ట్ర మహిళలకు దేవాలయంలో ప్రవేశం హక్కు ఉంటుంది. తర్వాత
హజీ అలీ దర్గా బాంబే స్త్రీలకు సమాన ప్రవేశ హక్కు కల్పించారు. తర్వాత ఇందిరా జై సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2018లో శబరిమాల దేవాలయం సంబంధించిన శబరిమాల దేవస్థానం ప్రవేశం మహిళలందరికీ ఆలయ ప్రవేశం అనుమతించాలి, స్త్రీల పట్ల వివక్ష చూపడం ఆర్టికల్ 14 ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 27 మత వ్యాప్తి లేదా మత పోషణకు గాను పన్నులు వసూలు చేయరాదని కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 28 ప్రకారం విద్యాలో మత బోధన నిషేధం అనేది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 28(1) ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిపే ప్రైవేటు విద్యా సంస్థలు మత బోధన చేయరాదని ప్రకటించడం జరిగింది. తర్వాత 28 ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వం చేత నిర్వహించిన బడుతున్న దేవాదాయ ధర్మాదాయ సంస్థలలో మత బోధన కూడా చేయరాదు అని స్పష్టం చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 28.3 ప్రకారం ప్రతి ఒక్క మత ప్రధాన లేదా బోధన పాల్గొనాలని ఒత్తిడి కూడా చేయరాదని ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. తర్వాత మత స్వేచ్ఛ సుప్రీంకోర్టు తీర్పు. బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986లో జాతీయ గీతం కేసు అంటారు దీన్ని. తర్వాత ఆర్టికల్ 29(30) విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు అనేది అంటారు. అయితే ఆర్టికల్ 29(1) ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు వారికి ప్రతి ఒక్క భాష సంస్కృతి కలిగి ఉంటే వాటి పరిరక్షించుకొని పెంపొందించుకొని కానీ స్వేచ్ఛ కానీ ఉంది. ఆర్టికల్ 29(2) ప్రభుత్వం నిర్వహిస్తున్న పేద ప్రభుత్వం చేత ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థలో ప్రవేశానికి మత కులం భాష ప్రతిపాదన వివక్ష అనేది చూపరాదని స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 30(1) మైనారిటీలు వర్గాలకు ప్రతి ఒక్క విద్యా సంస్థలు ఏర్పరచుకోవచ్చు అని కూడా స్పష్టం ఉంది. తర్వాత ఆర్టికల్ 30(2) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న సంస్థలు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వాటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆర్టికల్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 30(1) అని చేర్చడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 30(2) ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేసే సహాయం కూడా అధిక సంఖ్యాల వారి వర్గాలకు అనే వివక్ష అనేది చూపరాదు అని కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 31 ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. పార్లమెంటు ఆస్తి హక్కును సంబంధించిన అనేక సవరణలు చేసింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుండి తొలగించి 1978లో తర్వాత 12వ భాగం చాప్టర్ 4 ఆర్టికల్ 300A రాజ్యాంగపరమైన హక్కును చేర్చారు. ఇది జూన్ 20, 1979 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఆర్టికల్ 31(a) ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు వర్తించే కొన్ని మినహింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 31(b) కొన్ని చట్టాలు వర్తింపు మినహాయింపులు వాటిని 9వ షెడ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఏఆర్ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1970లో ఈ కేసులో బ్యాంకు జాతీయకరణ కేసు కూడా అంటారు. ఇక ఆర్టికల్ 31(c) ప్రకారం నిర్దేశిక నియమాలు అమలు కోసం ప్రాథమిక హక్కులపై ముఖ్యంగా ఆస్తి హక్కులపై కొన్ని పరిమితులు విధిస్తే ఆర్టికల్ 14(19) రాజ్యాంగ విరుద్ధమని కూడా న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. ఇది 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో చేర్చారు. ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధ లేకుండా ప్రభుత్వం వ్యక్తుల యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోరాదు అని పేర్కొనడం జరిగింది. అయితే ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కు అని అంటారు. రాజ్యాంగ పరిహార హక్కు రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైనది. ఆర్టికల్ 32(1) ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగించినప్పుడు లేదా అవి అమలు కానప్పుడు ఆ వ్యక్తి అనగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారం పొందవచ్చు అని పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 32(2) ప్రకారం హక్కులను కాపాడడానికి ప్రతి ఒక్క ఆదేశాలు మరియు రీట్లను జారీ చేయొచ్చు. ఆర్టికల్ 32(3) ప్రకారం సుప్రీంకోర్టులు రీట్లు జారీ చేయవచ్చు అని వివిధ అంశాలు కూడా పొందపరచడం జరిగింది. వివిధ రీట్లు అర్థం పరిధి అని హెబిసియస్ కార్పియస్ అంటే ఇది పదం లాటిన్ భాష పురాతనమైన పదం అనగా ఒక వ్యక్తి భౌతికంగా కోర్టు ముందు హాజరు చేర్పడటం. ఆర్టికల్ 19 నుండి 22 వరకు పొందపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగినప్పుడు ఈ రీట్ అనేది జారీ చేస్తారు. ఈ రీటు జారీ చేసి వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రీటు ప్రభుత్వం సంస్థ ప్రైవేటు సంస్థలు కూడా జారీ చేయవచ్చు. ఈ రీటును ఉదారమైన రీటు అని కూడా అంటారు. వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ సాధన రక్షణ కవచం అని కూడా అంటారు.
తర్వాత మాండమాస్ ప్రమాదేశ అధిరేఖ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నతమైన ఆదేశం చెప్పవచ్చు. ప్రభుత్వం అధికార గాని సంస్థ గాని చట్టబద్ధమైన విధులను నిర్వహించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టు న్యాయస్థానం ఆదేశం ఇవ్వచ్చు. రాష్ట్రపతి మరియు గవర్నర్ ఇలా వర్తించేది ఈ రీటు అనేది వర్తించదు. తర్వాత ప్రొహిబిషన్ నిషేధం. ఈ ఈ రీటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దిగువ కోర్టులు పరిధులు అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రీటు యొక్క ఉద్దేశం. తర్వాత సెర్షియరీ అంటే ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ రిట్ ఉద్దేశం కూడా దిగువ కోర్టు అమలు పరచడం, అతిక్రమంగా కూడా నిరోధించడమే అన్నట్టు ఈ రీట్ గురించి చెప్పవచ్చు. తర్వాత కోవారెంటో. ఈ రీటు ప్రధాన ఉద్దేశం ప్రజా పదవులను దుర్వినియోగాన్ని అరికట్టడం అనేది చెప్పవచ్చు. మరి ఇంజెక్షన్. తర్వాత ఈ రీటు గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. తర్వాత ఆర్టికల్ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు కొన్ని పరిమితులు పార్లమెంట్ చట్టాల ద్వారా విధించవచ్చు అనే భావనలు అనేది ఉన్నాయి. సైనిక దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసులు, గూఢచారి సంస్థలలో పనిచేసే ఉద్యోగాలు, అత్యవసర పరిస్థితి నిర్వాసితులైతే టెలికమ్యూనికేషన్ లాంటి సంస్థలు కూడా చేయవచ్చు. తర్వాత ఆర్టికల్ 33 సైనిక చట్టం ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉన్నాయి. ఏదైనా ప్రాంతంలో సైనిక తీసుకున్న కొన్ని చర్యల ద్వారా ఏదైనా నష్టం పరిమాణాలు జరిగి ఉంటే సైనిక బాధ్యత కాదు. అలాంటి సమయంలో పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చు. ప్రాథమిక హక్కులు భంగం కలిగించి అనే న్యాయస్థానానికి ఆశ్రయించకుండా వీలు లేదు అనేది స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆర్టికల్ 34 లో. తర్వాత ఆర్టికల్ 35 చట్టబద్ధత అంశాలు. తర్వాత పిల్. మొదటి అమెరికా, 8వది ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా, అమెరికా సమూభావన కొన్ని మార్పులతో పాటిస్తారు. మొదటిసారిగా ఈ భావన ప్రవేశపెట్టారు విఆర్ కృష్ణ అయ్యర్. అయితే ప్రభుత్వం వైఫల్యానికి అవినీతి కుంభకోణాలు పిల్ ద్వారానే వెలుగులోకి వచ్చాయి. భట్నాగర్ అనే వ్యక్తి జాతీయ గీతం నుండి సింధ్ అనే పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రకరణ 358 ప్రకారం భవ్య అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 358 ప్రకారం భారత జాతీయ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 19 పేర్కొనబడిన స్వేచ్ఛను వాతంటత అవే రద్దు అవుతాయి. కానీ ఆర్టికల్ 359 ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలు జారీ చేయాలి అనేది పేర్కొనడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 358 ప్రకారం పరిధి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. తర్వాత ఆర్టికల్ 359 ప్రకారం దేశంలో కొన్ని ప్రాంతాలకు లేదా కొన్ని భాగాలకు కూడా వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణంగా విధించినప్పుడు ఆర్టికల్ 21-20 రద్దు కావు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 లో పొందపరచడం జరిగింది. అయితే గోకల్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం 1967 లో కొన్ని కేసులు చూద్దాం. ఇక పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలపై ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్ కు లేదు. ప్రాథమిక హక్కులు సవరించాలంటే ప్రతి ఒక్క రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాత కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం 1973 లో ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించింది. 24, 25 రాజ్యాంగ సవరణలు సుప్రీంకోర్టు ప్రశ్నించారు. అయితే ఈ కేసు 1972 అక్టోబర్ 31 నుండి 1973 ఏప్రిల్ 20 వరకు 20